ఏపీలో 10వ తరగతి పరీక్షల మూల్యాంకనంలో గందరగోళం. రీవాల్యుయేషన్కు 60,000 మంది దరఖాస్తు. ఘోర వైఫల్యంపై నోరు మెదపని మంత్రి లోకేష్. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో ముగిసిన హరీష్ రావు భేటీ. కవిత కామెంట్స్, కాళేశ్వరం కమిషన్ నోటీసులపై చర్చ. ఆపరేషన్ కగార్తో బీజేపీ దుశ్చర్యలకు పాల్పడుతోంది. ఎన్కౌంటర్లో నంబాల మరణిస్తే మానవత్వం చూపలేదు. మంచిర్యాలలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు. మక్తల్ ఎమ్మెల్యేకు త్రుటిలో తప్పిన ప్రమాదం. వాకిటి శ్రీహరి వాహనాన్ని ఢీకొన్న మరో కార్, స్వల్పంగా కారు ధ్వంసం. షాద్నగర్ వద్ద ఘటన. తెనాలిలో పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున నిరసనలు. ఇటీవలే నడి రోడ్డుపై 3 యువకులపై లాఠీతో దాడి. విధులు బహిష్కరించి ఆందోళనకు దిగిన న్యాయవాదులు. మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు. కొత్తగూడెం ఎస్పీ ఎదుట 17 మంది లొంగుబాటు. రఫాయిల్ యుద్ధ విమానాలు కోల్పోయామని చెప్పడం సరికాదు. రేవంత్ వ్యాఖ్యలు దేశాన్ని అవమానించేలా ఉన్నాయన్న లక్ష్మణ్. టీడీపీ నేతలు దేవుడి భూములు కూడా వదలడం లేదు. లీజు పేరుతో తమ వారికి ధారదత్తం చేయడానికి స్కెచ్ వేశారన్న మల్లాది విష్ణు. ఉగ్రవాదులను నాశనం చేస్తానని ఈ గడ్డ మీదే ప్రమాణం చేశా. మాట నిలబెట్టుకున్నాకే బీహార్ గడ్డపై అడుగుపెట్టానన్న ప్రధాని. రక్తం నీళ్లు కలిసి ప్రవహించలేవు. పాక్ సైనిక హెడ్ క్వార్టర్స్ ని ధ్వంసం చేశామన్న అమిత్ షా. పాక్ కాల్పుల్లో గాయపడ్డ బాధితులకు పరామర్శ. ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి పాక్ కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్. ఉగ్రవాదులను భారత్ కు అప్పగించాల్సిందేనని డిమాండ్. ఆర్కెస్ట్రా కార్యక్రమాలకు రాజ్ భవన్ వేదిక అయింది. కేరళ సీఎం పినరై విజయన్ సంచలన కామెంట్స్. తమిళనాడు సీఎం స్టాలిన్ ని కలిసిన కమల్ హాసన్. రాజ్యసభ సభ్యత్వం కల్పించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. తిరుమలకు పోటెత్తిన భక్తులు. సర్వదర్శనానికి 24 గంటల సమయం.